నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల గురించి మొత్తం అంటే హోరాహోరీగా అయితే ఉంది మరి కేసీఆర్ గురించి కావచ్చు మన ప్రతిపక్షాల గురించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షం పార్టీ గురించి ఇదంతా కూడా దీని గురించి మాట్లాడేందుకు దీని గురించి ప్రస్తుతం మనకి కొన్ని విషయాలు చెప్పేందుకు కూడా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నటికుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సరే, ఏం చెప్తారు? కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఇన్ని రోజులే ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కేసీఆర్ ఈరోజు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు మన అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులంతా కూడా అదే అంటున్నారు. కేసీఆర్ ఇన్ని రోజులు ప్రజల గురించి పట్టించుకున్నటువంటి కేసీఆర్ అసలు ప్రజలకు ఏమి చేయనటువంటి కేసీఆర్, దొంగ హామీలు ఇచ్చేటువంటి కేసీఆర్ ఈరోజు బయటకు వచ్చి కూడా అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మూమెంట్లో బయటకు వచ్చి కొంత హంగామా అయితే చేస్తున్నారంటూ కూడా అధికార పక్షం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు దీని మీద ఏం చెప్తారు? మీరు ఏం చెప్పారు? బాగుంది. కేసీఆర్ గారు నేను మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. మొత్తం ఆయన ఇంటర్వ్యూ అంతా చూశాను. దాదాపు 2 గంటలన్నర ఏకదాటిగా మాట్లాడాడు. 2.5 hours. అంటే నేను అనుకున్నాను, నాకు కొంచెం ఒక ఆలోచనలో అనుకున్నాను, చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఇంకా చీఫ్ మినిస్టర్గా ఆయన ఉన్నారా? ఎందుకంటే ఆయన ఇచ్చే హంగామా, పోలీసులు ఆయనకి ఇచ్చిన మొత్తం టోటల్గా ఇది కానీ మొత్తం ఆఫీసర్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన గవర్నమెంటే నడుస్తుంది అన్నంత రేంజ్లో నడిపించాడు. ఛానల్ వాళ్ళు కూడా మొత్తం ఆకుదాటిగా అన్ని ఛానళ్ళు చూశాను. అంటే ఏదైనా ఛానల్ తీస్తే ఒక్క ఏబిఎన్ తప్ప అన్ని ఛానళ్ళు ఏకదాటిగా 2.5 hours మొత్తం TV9 అవ్వచ్చు, అన్ని 2.5 hours 2 hours అబోనే మొత్తం అన్ని లైవ్లు చూపించాయి. అంటే అంతకన్నా ఇంపార్టెంట్ అక్కడ ఇండియన్ కూటమి సభ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది 2 minutes చూపించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతుంది 2 minutes చూపించారు. తక్కుమాలు మాట్లాడుతుందో కేజ్రీవాల్ గారు మిసెస్ మాట్లాడుతుందో 2 minutes చూపించారు. మొత్తం కేసీఆర్ గారే. అంటే నేను అనుకున్నాను ఒక 2 ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఏమో అని అనుకున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిది కూడా వాళ్ళ నిన్న ఉదయం ఒకటి జరిగింది, ఏదో జాయినింగ్ జరిగితే జాయినింగ్లో కూడా ఒక 1 minute చూపించారు. కానీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు రావడం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అంటే ఆయన రాజకీయాల్లోని వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్గా ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నాడు, వాళ్ళ అబ్బాయి వచ్చి ఆయనే మినిస్టర్ అనుకుంటున్నాడు. అలాగే ఛానల్లో అన్నీ కూడా మొత్తం టోటల్గా డిపార్ట్మెంట్లు కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడుతున్న దాంట్లో చెప్పకనే చెప్పాడు నిజాలు, అన్నీ చెప్పిన నిజాలే. ఆయన ఏమన్నాడంటే ఇప్పటికే ఆయనే చీఫ్ మినిస్టర్ లాగా మా వాళ్ళే పనిచేస్తున్నారు, ఇరిగేషన్లోని మా వాళ్ళే ఉన్నారు, మొత్తం డిపార్ట్మెంట్లోని మా వాళ్ళే ఉన్నారు. అందరితో నేను మాట్లాడాను కదా, నువ్వు మాట్లాడేటప్పుడు నీళ్ళు ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే ఒకప్పుడు సబల్ అగర్వాల్ ఉండేవారండి, అంతా మొత్తం మెయింటైన్ చేసేవారు, ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేయట్లేదు, కనుక వాళ్ళు ఎవరో మెయింటైన్ చేయబోతాడు మేమేం చేస్తాం అంటే ఎంప్లాయీస్ జీతం తీసుకోవట్లేదా? కేసీఆర్ గారు మాటిని నీళ్ళు వదలట్లేదా? కేసీఆర్ గారు మాటిని ఎలక్ట్రికల్ అంతా మొత్తం టోటల్గా ఎలక్ట్రికల్ కరెంట్ లేకుండా చేస్తున్నారా? మధ్యన ఒక చిన్న డ్రామా ఆడారు అక్కడ, మీటింగ్ కరెంట్ వస్తుందంటే పోతుందంట ఒక్కసారి అని పోయిందా, ఇలాగే వస్తుంటుంది పోతుంటుంది రే అని ఒక చిన్న డ్రామా ప్లే చేశారు. అంటే ఇవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఆడుతున్న డ్రామాలు నాటకాలు ఈరోజు ఏం కొత్తవేం కావు. ఆయన ఎలక్షన్ ముందు వస్తాడు, ఎలక్షన్ ముందు ఏం చేస్తాడో అందరికీ తెలుసు. కానీ నిన్న మాట్లాడుతున్న మాటల్లో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన కిందే ఇంక ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఆయన కిందే గవర్నమెంట్లో కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారు, ఆయన కిందే కొంత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, ఆయన కిందే మొత్తం ఎలక్ట్రికల్ జెన్కో డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. ఇది ఎవరు పనిచేస్తున్నారు ఏంటి, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు, ఈ నీళ్ళు ఈ కరువు కాటకం 3 నెలల్లోనే అంటే 3 నెలలు ఆటోమేటిక్గా నీరు వచ్చి ఉంటే నిజంగా నీరుండుంటే ఆ 3 నెలల్లోనేదో మొత్తం ఎండిపోదు. వీళ్ళు కావాలనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆపరు. 3 నెలల్లో ఇన్ని 100 మంది చనిపోతే ఆ 800 మంది లిస్ట్ ఏది? అసలు ఇంతకుముందు ఎన్ని వేల మంది చనిపోయారు? నిజంగా 3 నెలల్లోనే రైతులు చనిపోయారా? ఎలా చనిపోతారు? ఒక్కసారి మాట్లాడటానికి ఇంకా 100 రోజులు అయింది వాళ్ళు వచ్చి. ఆ 100 రోజుల ముందు మీరే నడిపారు. స్టిల్ ఆ గవర్నమెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు, ఆ గవర్నమెంట్లో ఉన్న డీజీపీ గారే ఉన్నారు, ఆ గవర్నమెంట్లో ఉన్న మనుషులే ఉన్నారు, ఆ జన్కోలో ఉన్న వాళ్ళే ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు కదా. గవర్నమెంట్ మారింది, సిస్టమ్స్ ఇంకా మారలేదు. అలాంటప్పుడు మీరే నడిపిస్తున్నారు ఈ గవర్నమెంట్. అంటే నీళ్ళు ఆపుతుంది మీరే, ఇప్పుడు డ్రామా చేస్తుంది మీరే, ఈ జన్కో కరెంట్ ఆపుతుంది మీరే. కరెంట్ ఏదైతే ఉందో విద్యుత్ని అదేవిధంగా నీళ్ళని కూడా అంటే
వాడకం అనేది తెలియట్లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అది కాదు, చేశారు. ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఆయన, ప్రతిపక్షంలో వచ్చి అసెంబ్లీకి ఎలాగ వాడాలో ప్రజల తరపున చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ప్రజల తరపున ఇదిగో ఇలాగ వాడితే తెలుస్తుంది, ఇదిగో మీకు రావట్లేదు రేవంత్ రెడ్డి గారు, మాకు వచ్చేయండి, ఇదిగోండి ఈ వాటర్ ఇక్కడి నుంచి తీసుకురండి, ఇలా చెయ్యండి, ఇగో ఈ కరెంట్ ఇలా ఉంది ఇక్కడి నుంచి చెయ్యండి అని ప్రజల తరపున మీకేమిచ్చారు మ్యాండేటరీ? ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున హక్కు ఇచ్చారు, మాట్లాడే హక్కుని కదా. మరి అన్ని మాట్లాడేటప్పుడు ఇంకొకటి కూడా ఉంది, కేసీఆర్ గారిది మాకు ఒక విన్నపం ఏంటంటే, మీరు 2.5 గంటలు మీరు మాట్లాడటం కాదు, ఇంకా మీరు చీఫ్ మినిస్టర్ అనుకునే మాట్లాడుతున్నారు, మీ అబ్బాయి మినిస్టర్ అనుకునే మాట్లాడుతున్నారు, కానీ మీరు చీఫ్ మినిస్టర్గా ఎదుటి వాళ్ళని కూడా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు ఎదుటి వాడిని కూడా క్వశ్చన్ అడగండి, వాళ్ళని అడగనియండి, అడిగిన తర్వాత మీరు ఆన్సర్ ఇవ్వండి. ఆ ఆన్సర్ మీరు అలా అడిగిన దానికి ఇచ్చుంటే బాగుండు. ఎవరి దానికి ఆన్సర్ ఒక్క లెవెల్ అడిగితే ఇదేమైనా ప్రశ్న, నన్ను అడుగుతావా అని అడిగారు, ఒక ప్రశ్న అయిపోయింది. 2.5 గంటలు ఏకదాటిగా మాట్లాడారు, బాగుంది. అయితే ఈ 2.5 గంటల్లో హరీష్ రావు గారి దాంట్లో అరెస్టుల కోసం మాట్లాడి ఉంటే బాగుండేది. ఆ 2.5 గంటల్లో సంతోష్రావు గారి మీద భూ కబ్జా కేసు మీద మాట్లాడి ఉంటే బాగుండేది. ఆ 2.5 గంటల్లో కలగంట్ల కన్నారావు గారి మీద భూ కబ్జా కేసుల మీద మాట్లాడి ఉంటే బాగుండేది. ఆ 2.5 గంటల్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో డీజీ ప్రభాకర్ రావు గారు మీ చుట్టం అవ్వచ్చు, లేకపోతే మన కిషన్ రావు గారు అవ్వచ్చు, లేకపోతే భుజంగరావు గారు అవ్వచ్చు, లేకపోతే మన తిరుపతి అన్న అవ్వచ్చు, ప్రణతిరావు గారు అవ్వచ్చు, మన సంజయ్ శ్రీధర్రావు గారు అవ్వచ్చు, వాళ్ళ కోసం మాట్లాడి ఉంటే బాగుండేది. మల్లారెడ్డి గారు కాలేజీల కోసం మాట్లాడి ఉంటే బాగుండేది. అలాగే మీరు మీ కూతురు, మీ అమ్మ ఇప్పటికీ కూడా మీరు లిక్కర్ కేసులో, స్కామ్ల కేసులో ఎందుకు అరెస్ట్ అయ్యింది? అసలు మీ కూతురు అంటే ప్రాణం మీకు, అది మాకు తెలుసు. పంచ ప్రాణాలు మీ కూతురిని చూడటానికి వెళ్ళలేదనేది ఒకటి, మీ కూతురు కోసం ఇప్పటికొచ్చి మీరు అరెస్ట్ను ఖండించలేదనేది ఒకటి, మీ కూతురు కోసం ఒక్కదానికోసం కూడా మాట్లాడలేదనేది ఒకటి. అంటే ఇంత ప్రెస్ మీట్ పెట్టి రాక 4 నెలల నుంచి ఒక్కసారి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు, ఎండను చూశారు, బస్సు ఎక్కారు, బస్సు ఎక్కి వచ్చారు, కూర్చున్నారు, మధ్యాహ్నం భోజనం చేశారు, ఏదో కాస్త కోస్తా మొత్తం పంట పొలాలు ఎండిపోయి, కొన్ని లక్షల పొలాలు ఎండిపోయాయి. 3 నెలలు ఎండిపోయి అంటే బాధ్యత మీదే. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు మినిమం 1 ఇయర్ అయినా సరే పంటలు ఎండకుండా పంటలు కాపాడుతూ, రైతును నిలబెడుతూ, రైతును బతికిస్తూ బాధ్యత మీకు ఉంటుంది. అప్పుడే 100 రోజులు అంటే 100 రోజులు మీరు పడుకున్నారు అనుకుందాం, గవర్నమెంట్ లేదనుకుందాం, అంటే 100 రోజులకే మొత్తం కొన్ని 100 మంది చచ్చిపోతారా? ఆ 100 రోజులకే మొత్తం టోటల్ కరెంటు పోతుందా? ఆ 100 రోజులకే మొత్తం టోటల్గా నీళ్ళన్నీ నిండిపోతాయా? ఇంకొకటి, దానికి మన రైతులందరూ కొన్ని వేల మంది చనిపోయారు అన్నారు, కొన్ని 100 మంది అన్నారు, కొన్ని లక్షల మంది అన్నారు, ఏదేదో మీకు వచ్చినా చెప్తున్నారు. కానీ మీకు గవర్నమెంట్ పడిపోయి 100 డేస్ అయింది. 100 డేస్లో ఇంకా కూర్చోలేదు, ఆల్రెడీ ఎలక్షన్ కూడా వచ్చింది. అంటే ఇవన్నీ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు.